తండ్రి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ రాత్రి వేళ మరొకసారి మనందరము కూడా ఇలాగున దేవుని సందులో కూడుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించే అవకాశాన్ని, నేర్చుకునే అవకాశాన్ని, వినేటటువంటి పరిస్థితులను కలిగించినటువంటి దేవత దేవునికి స్తుతులు చెల్లిస్తూ కూడొచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అందరికి వందనాలు. గడిచిన వారం నుంచి కూడా మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు యొక్క బోధనల నుంచి కొన్ని విషయాలు ఆలోచన చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధలు మనకు అర్థమైనట్లయితే, ఆయన బోధించిన బోధలు మనం అనుసరించి జీవించగలిగినట్లయితే క్రీస్తులాగా మనందరం కూడా మారడానికి, ఆయనకి లాంటి మనస్సును కలిగి ఉండడానికి, ఆయనకి లాంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉండడానికి, ఆయనకిలాగా ఈ లోకంలో జీవించడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంటుంది. అనేక సందర్భాల్లో మనం యేసుప్రభు బోధనలు వింటాం. యేసుప్రభు ఇలా బ్రతికారు, యేసుప్రభు ఇలా జీవించారు, యేసుప్రభు ఇలా ఉన్నారని అనేక మందికి చెప్తూ ఉంటాము. అయితే మనము ఎంతవరకు యేసుప్రభుని ప్రతిబింబజేస్తూ ఉన్నాం? బాప్తిసం పొందినటువంటి మనం అందరము కూడా యేసుక్రీస్తుని ధరించుకుని ఉన్నాం. క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము క్రీస్తుని ఈ లోకానికి, క్రీస్తుని ఈ లోకంలో మనం ప్రజెంట్ చేయగలుగుతున్నామా? యేసుక్రీస్తు వారిని మనలో అనేక మందిని చూడగలుగుతూ ఉన్నారా? అంటే ఈరోజు క్రైస్తవులుగా పిలవబడేటువంటి పరిస్థితులు ఉన్నట్లేదు. వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు కానీ, వారు దేవుణ్ణి నమ్ముతారు కానీ, వారు వాక్యం చెప్తారు కానీ, వారు అనేకమైన కార్యాలు చేస్తారు కానీ అని పక్కన ఏదో ఒకటి జోడించేటువంటి విధానం ఈరోజు లోకంలో కనబడుతూ ఉంది. కాబట్టి యేసుప్రభు బోధలు చాలా శ్రేష్టమైనవి. ఒకసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయంలో మనము ఆయన బోధనలు చూడగలుగుతూ ఉంటాం. దాంట్లో మనం చూసినట్లయితే ఆయన కొండ మీద కూర్చుండి అనేకమైన విషయాలు బోధించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మరలా 8వ అధ్యాయం 1వ వచనంకి వచ్చేసరికి ఆయన కొండ దిగి తన ప్రయాణాన్ని మరొక చోటకి వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకసారి 5వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపు సాగాను. అంటే ఆయన ఎప్పుడైతే కొండ దగ్గర కూర్చుని ఆ జనసమూహం చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నోరు తెరిచి ఇలాగ బోధింపు సాగాడు. దేని గురించి బోధించాడంటే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు బోధించాడు. ఆయన బోధించేటువంటి బోధనలో ఇక్కడ కొండ మీద ప్రసంగంలో మొట్టమొదటి మాట ఏంటంటే ఆత్మ గురించి మాట్లాడాడు. ఆయన అంటే భౌతికమైనటువంటి శరీరాన్ని గురించి ఆయన మాట్లాడలేదు కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దాని గురించి ఇదేనా కొన్ని విషయాలు ఆలోచన చేద్దామండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఇక్కడ ధన్యులు అనేటువంటి పదము అనేక సందర్భాల్లో మనం విన్నాం, చాలాసార్లు ఆలోచన చేశాం. మకారియోస్ అనేటువంటి గ్రీకు పదము నుంచి ఈ ధన్యుడు అనేటువంటి పదం వచ్చింది. ధన్యత లేదా ధన్యులు అనే పదాన్ని మనం చూసినప్పుడు దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడూ కూడా ఆనందంగా ఉండేవారు, సంతోషంగా ఉండేవారు, లేదా ఆశీర్వదింపబడిన వారు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించగలం. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరొక పదం మనకు కనబడతా ఉంది, దీనత్వం. ఒకటి ధన్యులు అనే పదాన్ని మనం చూసాం, రెండోది దీనత్వం అనే పదం కనబడుతుంది. దీనత్వం అని అంటే క్రీస్తు యొక్క గుణమండి. తన్ను తాను తగ్గించుకోవడం అంటే ఆత్మ విషయమే దీనత్వం కలిగి ఉండటం అంటే ఎదుటి వ్యక్తిలో ఉన్న గొప్పతనాన్ని గమనించి లేదా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఉన్నతమైన లక్షణాలకు ఆకర్షింపబడి వాటిని నేర్చుకోవడమే ఆత్మ విషయమై దీనులుగా జీవించడం అన్నమాట. ఇక్కడ దీనత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినప్పుడు దీనత్వం అని అంటే తగ్గింపు స్వభావం, తను తాను తగ్గించుకోవడం, తగ్గింపు స్వభావం అంటే గర్వం లేకుండా ఉండడం. అంటే దీనత్వానికి వ్యతిరేకమైనటువంటి పదాన్ని మనం ఆలోచన చేసినట్లయితే గర్వము, అతిశయము, అహంకార భావము, ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకోవడం అన్నమాట. దీనత్వాన్ని గనక మనం ఇష్టపడినట్లయితే
దీనత్వాన్ని కలిగి ఉండటం అనేటువంటిది మనం ఇష్టపడినట్లయితే పరిశుద్ధాత్ముడు, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఆ దీనత్వాన్ని మన జీవితాలలో ఏం చేస్తాడు, మన హృదయాలలో ముద్రిస్తాడు. మన హృదయాలలో ముద్రిస్తాడో మనం అలా బ్రతకడానికి సహాయం చేస్తాడు. ఒకవేళ దీనత్వాన్ని కనుక మనం ఇష్టపడలేదనుకోండి, ఆయన మన హృదయాలలో దీనత్వాన్ని ముద్రించడానికి ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఇక్కడ కొండ మీద ప్రసంగంలో మొదటి మాట ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఈరోజు మనం కానీ, ఈ గ్రంథం చదువుతున్నటువంటి వారందరూ కానీ ఏం కలిగి ఉండాలని అంటే, ఈ లోకంలో దీనత్వాన్ని కలిగి ఉండాలి అని మాట్లాడుతున్నారు. ఎవరైతే దీనులుగా ఉంటారో వారిది మాత్రమే పరలోక రాజ్యము అని చెప్పాడు. గొప్ప వాస్తవం అండి. అంటే దీనత్వాన్ని కలిగి లేని వారికి ఏం లేదు, ఆలోచించండి. దీనత్వం కలిగిన వారు ఏమన్నా ఆత్మ విషయమై, మరొకసారి చదువుతున్నాను, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. అంటే దాని వ్యతిరేకంగా మనం ఆలోచన చేస్తే, ఎవరైతే ఆత్మ విషయంలో దీనత్వాన్ని కలిగి లేరో వారికి ఏం లేదు, పరలోక రాజ్యం లేదు. అంతే, సింపుల్. కాబట్టి మన క్రైస్తవులకు గురి ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గర ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరకు వెళ్ళాలనేటువంటి ఆలోచన. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే దీనత్వాన్ని కలిగిన వ్యక్తి నేర్చుకుంటాడండి. నేర్చుకోవడం అనేటువంటిది ఎవరైతే నేర్చుకుంటారో ఆ వ్యక్తి యొక్క గుణాన్ని లేదా శీలాన్ని అభివృద్ధి చేస్తూ ఉంటారు. యేసు దేవుని కుమారుడైండు కూడా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడైండు కూడా, ఆయన దేవుడైండు కూడా, ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఇలా రాయబడింది. ఏమని రాయబడిందండి? నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడు గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. అంటే దేవుని కుమారుడైనప్పటికీ, దేవునితో సమానమైనటువంటి వాడైనప్పటికీ కూడా ఆయన ఏం కలిగి ఉన్నాడు? దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి తను కలిగి ఉన్న దానినే ఇతరులకు బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు బోధనలు కానీ, ఆయన జీవితాన్ని కానీ మనం ఆలోచన చేస్తే, ఆయన ఏదైతే ప్రజలకు బోధించాడో, ఆయన ఏదైతే అనేక మంది ప్రజలకు ఆయన బోధించాడో ఆ బోధించిన విషయాలనే ఆయన అనుసరించాడు. అనుసరించి అనేక మందికి అది చూపించాడు తన బ్రతుకులో. కాబట్టి ఈరోజు ఈ బోధలు ఉన్నటువంటి మనము కేవలం వినేవారుగా కాకుండా వాటిని అనుసరించి ప్రజలకు ఆ విన్న వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మన జీవితం ద్వారా చూపించాలన్నమాట. మన జీవితం ద్వారా, మన బ్రతుకు ద్వారా, మన జీవన విధానం ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడిక ద్వారా ఈ దీనత్వాన్ని మనం ఏం చేయాలంటే లోకానికి చూపించగలగాలి, మన కుటుంబంలో చూపించగలగాలి, వెళ్ళే స్థానిక సంఘంలో మనం కలిగి ఉండగలగాలి, సమాజంలో దాన్ని చూపించగలగాలన్నమాట. ఈశ్వరుడు అదే చేశాడు. ఆయన ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడనంటే తన ముఖం మీద ఉమ్ము వేసినప్పుడు ఎవరిని ఏమనలేదు, ఆయన వస్త్రాలు చింపినప్పుడు తగ్గించుకున్నాడు, తను కొరడాలతో కొట్టినప్పుడు తగ్గించుకున్నాడు, ఆయన సిలువ వేసినప్పుడు తగ్గించుకున్నాడు, సిలువ ఇవ్వబడినప్పుడు, తర్వాత ఆయన మేకులతో కొట్టినప్పుడు కూడా ఆయన ఎవరిని కూడా ఏమనలేదు. తండ్రి వీరు ఏం చేయుచున్నారో వీరెరుగుడు కనుక వీరిని క్షమించుటని చెప్పాడు. అంటే ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. వారందరూ కూడా ఈయన రాజంట, యూదులకు రాజంట అని చెప్పేసి హేళన చేస్తూ ఒక కిరీటాన్ని పెట్టి, ఆయనకి ఒక ముళ్ళ కిరీటాన్ని పెట్టి ఒక రెల్లునని చేతికి ఇచ్చి నువ్వు యూదుల రాజా అని చెప్పేసి ఆయన ఎంతో హేళన చేశారు. ఆయన మీద అంగీ వేసి ఆయన మీద పిడిగుద్దులు గుద్ది నిన్ను ఎవరు కొట్టారో చెప్పారు. వాస్తవానికైతే యేసుప్రభుని ఎవరు కొట్టారో చెప్తారో లేదే ఆయన చెప్పగలరా? ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలను మనమైతే చెప్పలేం. ఇప్పుడు మనం లొంగబెట్టి మన మీద ముసుకేసి దుప్పటి కప్పేసి ఒక గుద్దు గుద్దారనుకోండి, ఎవరైనా వచ్చి ఎవరు కొట్టారో చెప్పుకోండి అంటే మనం చెప్పలేం. అన్నీ తెలిసినప్పటికీ కూడా, తన మరణించబోతున్న సంగతిని తెలిసినప్పటికీ కూడా ఆయన చాలా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. గ్రంథంలో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దామండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే, యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే, ఎవడు దీనుడై నలిగిన హృదయము, చూడండి యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం, డైరెక్ట్గా వచనం చదివేస్తాను.
అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను అని మాట్లాడతాను. అంటే ఎవరైతే దీనత్వాన్ని కలిగి ఉండి నలిగినటువంటి హృదయాన్ని కలిగి ఉంటారో వానినే, అలాంటి వారినే ప్రభు అయినటువంటి తనటువంటి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. అంటే దీనత్వాన్ని కలిగిన వారినే దేవుడు ఏం చేస్తాడంట, ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించగలగాలి. ఇక్కడ మరొక విషయాన్ని మనం చూసినట్లయితే దేవుడు దృష్టించేటువంటి మంచి గుణం ఏంటనంటే, దేవుడు ఇష్టపడేటువంటి మంచి గుణం ఏంటనంటే దీనత్వము. ఆ దేవుని రాజ్య పౌరుల యొక్క వైఖరిని ఇక్కడ మనం చూడగలుగుతాం. దేవుని రాజ్యం యొక్క పౌరుల యొక్క వైఖరి ఏంటంటే దీనత్వం కలిగి ఉండడం. నేను పరలోక రాజ్యం వెళ్ళాలనేటువంటి ఆశ కలిగి ఉండటం మంచిదే, కానీ ఆ ఆశను ఏం చేయగలగాలంటే మనం నెరవేర్చుకోగలగాలి. ఇప్పుడు నెరవేర్చుకోగలుగుతామనంటే ఆ పరలోక రాజ్యం మనం చేరాలనంటే ఆ పరలోక రాజ్యంలో దేవునితోటి, యేసుప్రభుతోటి, అక్కడ ఉన్న దూతలతోటి, అక్కడ ఉన్నటువంటి సమూహంతో మనం ఉండాలనంటే ఈ లోకంలో మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. చూడండి, ఇలా దీనత్వాన్ని కలిగినటువంటి కొంతమంది వ్యక్తులను మనం గమనించినట్లయితే గ్రంథంలో మనకి ఎవరు కనపడతారనంటే అబ్రహాము కనపడతాడు. ఎవరు కనపడతారండి? అబ్రహాము మనకు కనబడతాడండి. అబ్రహాము తన యొక్క దీనత్వాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఒకసారి మనం చూసినట్లయితే అబ్రహాము గురించి కొన్ని సంగతులు మనం చూద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము 7వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 7వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, మరియు అబ్రహాము ఏమన్నాడమ్మా, మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడి దానిని త్వరగా సిద్ధపరిచాడు. చూడండి, అబ్రహాము చాలా ఆస్తిపరుడే. ఎంత ఆస్తిపరుడంటే అతని దగ్గర 300 మంది పైగా దాసులు పనిచేస్తారట. ఎంతమంది అండి? 300 పైగా దాసులు పనిచేస్తారు. ఇంచుమించుగా అతనుకున్న ఇల్లు ఒక 4000 మంది పట్టేటువంటి ఇల్లు ఆయనకు ఉన్నది. పరిశీలన చేసినప్పుడు ఇప్పుడు ఎక్కడ ఉందనంటే అది ఇరాన్ పట్టణంలో ఉంది. అబ్రహాము నివసించేటువంటి ఊరు అనేటువంటి పట్టణం ఇరాన్ దేశంలో ఉంది. వాస్తవానికి ఎవరైనా ఇల్లు కట్టుకుంటే 1 సెంటున్నరలోనో 3 సెంట్లలోనో 5 సెంట్లలోనో, ఇంకా బాగా ధనవంతుడైతే 1 ఎకరం 2 ఎకరాల్లోనో కట్టుకుంటాడు. కానీ ఈయన గృహం కొన్ని కిలోమీటర్ల దూరం ఉందట. అంటే ఎంత ఆస్తిపరుడు అబ్రహాము! ఇతని గృహము కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉందట. ఇతని గృహము చాలా పెద్దదట. త్రవ్వకాల్లో బయటపడింది. 300 మంది పైగా దాసులు పనివారు అతని దగ్గర ఉన్నారు. తర్వాత 4000 మంది పట్టేటువంటి నివాసం అతను కలిగి ఉన్నాడు సుమారుగా. అతను చాలా ఆస్తిపరుడండి. ఆ దేశంలో ఉన్నటువంటి అక్కడ త్రవ్వకాల్లో బయటపడినటువంటి ఆ నాణేలలో అబ్రహాం యొక్క ముద్రలు ఉన్నాయట. అంటే ఎంత గొప్పోడు, ఎంత ధనికుడు! అంటే అబ్రహాం యొక్క ముద్రలో అక్కడ చలామనేటువంటి ధనం మీద ఉంటూ ఉందన్నమాట. ఇప్పుడు మన దేశంలో మన ధనం, మన డబ్బు మీద గాంధీ గారి బొమ్మ ఉంటూ ఉంటుంది. అట్లాగే ఆనాటి దినాల్లో అబ్రహాం జీవించిన కాలంలో తన బ్రతికేటువంటి ప్రాంతంలో ఆయన ముద్రలో ఉన్నటువంటి నాణేలు చలామణిలో ఉండేవట. అలాంటి ఆయన ఇక్కడ ఒక ముగ్గురికి ఆతిథ్యం ఇస్తూ ఆయనే స్వయంగా ఇల్లు, అంటే దాసులు ఉన్నప్పటికీ కూడా, పనివారు ఉన్నప్పటికీ కూడా అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించాడు. అంటే తను తగ్గించుకునే విధానాన్ని ఇక్కడ మనకు కనబడతా ఉంది. అట్లాగే ఆదికాండం 18వ అధ్యాయం 27వ వచనాన్ని కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ సొదొమ గొమొర్రాలను కూర్చున్నటువంటి మొర గొప్పది కనుక వాటి పాపం బహు భారమైంది. వాటందరినీ కూడా అతం చేసే విషయంలో ఇక్కడ అబ్రహాము అంత గొప్పవాడై ఉండి, అంత విశ్వాసయుండి ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడో చూసినట్లయితే 27వ వచనంలో, అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. అంటే తను ఏమనుకున్నాడండి? అంటే కొన్ని వేల మంది పట్టేటువంటి నివాసం కలిగినప్పటికీ, తన బ్రతుకులో, తన జీవితంలో, తన ముద్దలు కలిగేటువంటి నాణాలు చనామణిలో ఉన్నప్పటికీ, ఆ కల్దీరైనటువంటి ఊరిలో ఇతను గొప్ప ఆస్తిపరుడుగా ఉన్నప్పటికీ ఇతడు తను ఎలా చేసుకుంటున్నాడండి? అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను.
అది అలాంటి పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఈరోజు మనం ఎలా మాట్లాడతాం? నేను ఎవరో నీకు తెలుసా? నా బ్యాక్గ్రౌండ్ ఏంటి నీకు తెలుసా అని మనం మాట్లాడతాం. ఏదో చిన్న ఏదో కలిగి ఉంటాయి, ఏదో చిన్న సర్పంచ్ అనుకోండి, లేదా చిన్న మెంబర్ అనుకోండి, చిన్న పార్టీ మెంబర్ అనుకోండి, మనం ఏం చేస్తాం? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో నీకు తెలుసా, నా వెనకాల ఎవరు ఉన్నారో నీకు తెలుసా అని మనం మాట్లాడతాం. కానీ అబ్రహాము ఏమంటున్నాడండి? తన్ను తాను ఎలా పోల్చుకుంటున్నాడండి? ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను అంటే తను బూడితోటి పోల్చుకుంటున్నాడు, అంతగా తగ్గించుకున్నాడు. ధూళితోటి బూడితోటి అతను తగ్గించుకుంటున్నాడు. కాబట్టి తమ ప్రవర్తన విషయంలో అబ్రహాము ఎంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడనంటే, దేవుని వేడుకునే విషయంలో, దేవుని గోజాడే విషయంలో, దేవునితో మాట్లాడే విషయంలో నేను ధూళిని నేను బూడిదని మాట్లాడుతున్నాడండి. 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఒకసారి మనం చూసినట్లయితే 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనంలో, అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. అతడు ప్రయాణం చేయొచ్చు దక్షిణ నుండి బేతేలు కనుక బేతేలు హాయికి మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాను. అంటే ఆ దేశంలో అతని ఆస్తి బహుగా విస్తారమైందనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 6వ వచనం చూసినట్లయితే, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశం చాలకపోయాను, ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమాయను అని మాట్లాడుతున్నాడు. అంత ఆస్తిపరుడై ఉండి, అంత ధనవంతుడై ఉండి, అంత హోదా కలిగి ఉండి అతడు తన ధూళితోటి బూడిదతోటి పోల్చుకుంటూ ఉన్నాడు. అలాగే తన ప్రవర్తన విషయంలో కూడా అన్ని సందర్భాలను కూడా చాలా దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. తన కుమారుని బలర్పించే విషయంలో కూడా దేవుని మాటను, దేవుని ఆజ్ఞను, ఇటు పరిస్థితులను కూడా దాటకుండా, తిరస్కరించకుండా ఆ ఆజ్ఞను ఆయన ఏం చేశాడనంటే గౌరవించి ఆ బలిని అర్పించేటువంటి విధానాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి అబ్రహాము ఉన్నటువంటి మరొక పేరేంటండి? అబ్రహాంకు మరొక పేరేంటండి? అబ్రహాం కూడా మరొక పేరేంటండి? విశ్వాసులకు తండ్రి. అట్లాగే దేవుని స్నేహితుడనే పేరు ఉందండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన దేవునికి స్నేహితుడు అనేటువంటి పేరు కలిగినటువంటి వాడే. కాబట్టి అంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన పరదేశంలో ఉన్నాడండి. లాజరు చనిపోయిన తర్వాత తన పరిస్థితిని మనం చూసినప్పుడు లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉండిన విషయాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం. 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగాను. దేవునికే స్నేహితుడైపోయాడు. అంటే తను తగ్గించుకునే విధానాన్ని, తన దీనత్వం కలిగినటువంటి పరిస్థితిని మనం చూడగలిగినట్లయితే అతడు ఎంతగానో తగ్గించుకున్నాడు. అబ్రహాము తను తగ్గించుకుని దేవునితో మాట్లాడడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. దీనత్వాన్ని కలిగి ఉంటాం. బూడిదతోటి ధూళితో పోల్చుకుంటూ ఉన్నాడు. దేవునికి స్నేహితుడయ్యాడు. అందుకే విశ్వాసులందరికీ కూడా ఆయన ఏమయ్యాడండి? తండ్రి అయిపోయాడండి. విశ్వాసులందరికీ తండ్రి అయ్యాడు అనమాట. అంత ఆస్తిపరుడైనప్పటికీ కూడా, అంత పేరు ప్రఖ్యాతులు కలిగినప్పటికీ కూడా అతడు నీతి న్యాయాలను విడిచిపెట్టలేదు. తాను నీతి న్యాయాలు కలిగి ఉన్నాడు. తన బిడ్డలను నీతి న్యాయాలు అనుసరించేటట్లుగా పెంచగలిగాడు. తర్వాత మరొక వ్యక్తిని మనం చూడగలిగితే, యాకోబు గారిని మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 32వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, ఇక్కడ దేవుని ప్రథమ కుమారుడు అనేటువంటి పేరు ఇతనికి ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ యాకోబు ఎంత తగ్గించుకున్నాడో ఒకసారి మనం చూడగలిగినట్లయితే, ఆదికాండము 32వ అధ్యాయం అంటే తనకు కలిగినటువంటి దీనత్వాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉంటాం. 32వ అధ్యాయము 10వ వచనం. ఏమన్నాడమ్మా? నీవు నీ సేవకునికి, చూడండి మాట్లాడుతున్నాడు. 9వ వచనం చదువుతున్నాను. నా తండ్రి అయిన, అప్పుడు యాకోబు, నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతికర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటితిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. యాకోబు సంతానం దగ్గర నుంచి ఒక గుంపు ఇశ్రాయేల్ జనాంగము, ఒక గుంపు యూదా జనాంగంగా, యూదా గోత్రంగా మారినటువంటి పరిస్థితిని మనం చూస్తాం. యాకోబు యొక్క పేరును ఇశ్రాయేలుగా దేవుడు ఏం చేశాడంటే మార్చిన సందర్భాన్ని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటాం.
యాకోబు ఎలా మాట్లాడుతున్నాడంటే, దేవా నీవు నా జీవితాల్లో అనేకమైన కార్యాలు చేయగలిగావు, అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కార్యాలు నా జీవితాల్లో చేశావు, కానీ నేను మాత్రము నీవు చేసినటువంటి ఈ సమస్తమైన ఉపకారాలకు, సమస్తమైన సత్యమునకు నేను ఎలాంటి వాడినంటే అపాత్రుడను, నేను ఎన్నిక లేని వాడినయ్యా, నాకు అర్హత లేదు అని తాను ఏం చేసుకుంటాడనంటే తగ్గించుకున్న పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. అబ్రహాము ఎలా దీనత్వాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం, యాకోబు ఎలాగో దీనత్వాన్ని కలిగి ఉండడం మనం చూస్తాం. తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే దావీదు గారిని కూడా మనం చూసినట్లయితే దావీదు గారికి ఉన్న పేరు ఏంటంటే దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుని యొక్క హృదయానుసారుడు. దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, తన గురించి రాయబడిన మాట ఏంటంటే దావీదు నా ఇష్టానుసారుడు అని మాట్లాడుతూ ఉంటాడు. దావీదు నా ఇష్టానుసారుడు, హృదయానుసారుడు. కాబట్టి దావీదు కూడా తన జీవితంలో మనం చూడగలిగినట్లయితే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలను మనం గమనించినట్లయితే, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 10 నుంచి 15 వచనాలు చదువుతున్నాం చూడండి. చూడండి, రాజు అయినటువంటి దావీదుకు బహుగా సంతోషపడి సమాజం పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించాను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా యెహోవా నిరంతరము నీ స్తోత్రార్హుడు. యెహోవా భూమి ఆకాశముల యందు సమస్తము నీ వశము. మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవందరి మీద నిన్ను అధిపతిగా హెచ్చించుకుని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనము నీ వలన కలుగును. నీవు సమస్తమును ఏలువాడవు. బలమును పరాక్రమము నీ దానములు. హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చువాడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞాస్తులు చెల్లించున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము అని మాట్లాడుతూ, ఈ ప్రకారం మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మాకొనుటకు నేను ఎంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తము నీ వలనే కలిగిన కదా. నీ స్వసంపాద్యంలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. మా పితరులందరి వలన మేము నీ సన్నిధిని అతిథులము, పరదేశంలో ఉన్నాము. మా భూనివాస కాలము నేడ ఎంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు అక్కడను కూడా లేడు అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితంలో, మన జీవన విధానంలో దావీదు ఎంతో ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎంతో గొప్పతనాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఎంతో పేరు ప్రాఖ్యతలు కీర్తి కలిగి ఉన్నప్పటికీ కూడా అతను ఏమన్నాడనంటే, నీవు చేసినది ఇక్కడ ఏమన్నాడంటే సమస్తము కూడా నీదే. నాకున్నటువంటి ఐశ్వర్యం కానీ, నువ్వు నాకున్నటువంటి గొప్పతనం కానీ, నాకున్న బలం కానీ ఎవరికల్లా కలుగుతున్నాయి? మనం ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదండి. ఒకవేళ మనం ఐశ్వర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యము గొప్పతనం నీ వల్ల కలుగును. నీవు సమస్తము ఏలువాడవు, నీ సమస్తము ఏలువాడవు. బలమును పరాక్రమము నీ దానములు హెచ్చించువాడవును, అందరికి బలమిచ్చేవాడవు నీవే. నీవు మాకు ఇస్తున్నావు కాబట్టి నీ స్వసంపాద్యంలో నుంచి, నీ సంపాదన నువ్వు నాకు ఇచ్చిన దాంట్లో నుంచి నేను నీకు ఇస్తున్నానయ్యా అని మాట్లాడుతాడు. నేను నీకు ఇవ్వడానికి ఇచ్చు సామర్థ్యం, మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యం మా కొనుటకు నేను ఎంత మాత్రపు వాడను, నాకు అర్హత లేదయ్యా. నా జనులంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా అని మాట్లాడుతాడు. కాబట్టి మన జీవితాలలో ఏముండగలగాలంటే దీనత్వం అనేటువంటిది ఉండాలి. అబ్రహాము జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నాడు, యాకోబు జీవితంలో దీనత్వాన్ని కలిగి ఉన్నాడు, దావీదు తన బ్రతుకులో దీనత్వాన్ని కలిగి, తన కలిగి ఉన్న ఐశ్వర్యాన్ని బట్టి కానీ, బలాన్ని బట్టి కానీ, పెరిపాకెత్తలు బట్టి కానీ, తన కలిగి ఉన్న సంపదను బట్టి కానీ ప్రతిదీ కూడా నాకు దేవుని వలనే కలిగింది, సమస్తము నీదే అని తను తగ్గించుకునే విధానాన్ని మనం చూస్తాం. తర్వాత ప్రార్థించినటువంటి ఇద్దరు కూర్చున్న ఉపమానాన్ని మనం చూసినట్లయితే లోకస్వార్తలో చాలా సందర్భాలు మనకు తెలుసు. సుంకరి గురించి, పరిచయుడి గురించి మనం చూసినట్లయితే పరిచయుడేమో తను హెచ్చించుకుని ప్రార్థించినట్లుగా, సుంకరేమో దూరంగా నిలబడి రొమ్ము కొట్టుకొంచు, ఆకాశం వైపు కనులెత్తుడికి నువ్వు ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపిని నన్ను క్షమించు అని మాట్లాడతాడు. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు, వీళ్ళిద్దరిలో ఎవరు తగ్గించుకున్నారని అంటే ఈ యొక్క సుంకరి తగ్గించుకుని. అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట మాట్లాడతారు, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడు. అంటే దీనత్వాన్ని గురించి యేసుప్రభు బోధించాడు, యేసుప్రభు తెలియజేశాడు, తన బ్రతుకులో తను కలిగి ఉన్నాడు. ఆయనకు మాత్రమే కాదు కానీ అబ్రహాము కానీ, యాకోబు కానీ, దావీదును మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తలుడైనటువంటి పౌలును కూడా మనం గమనించినట్లయితే
అపోస్తుడైనటువంటి పౌలును కూడా మనం గమనించినట్లయితే పౌలుకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆయన తన బ్రతుకులో తన గురించి తానే చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో చూడండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలు. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 16 వచనాలను మనం గమనించినట్లయితే అక్కడ ఏమంటాడనంటే పౌలు తన గురించి ఒక మాట మాట్లాడుకుంటూ ఉన్నాడండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించిన నమ్మకమైన వాడిగా ఇచ్చినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసు క్రోధుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి తిను గనుక కనికరింపబడితిని. మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించెను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినది పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైనా నాయందు ఏం చూపించాడండి? కనపరిచినట్లు నేను కనికరింపబడితిని. అంటే పౌలు తన బ్రతుకులో ప్రారంభంలో తన జీవితంలో హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, దేవునికి వ్యతిరేకంగా, యేసుప్రభువుకు వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేశాడండి. అలాంటి ఆయన తన బ్రతుకులో ప్రధాన పాపినంటే ఎక్కువగా క్షమించబడిన వాడని అర్థం. ఎక్కువగా క్షమించబడిన వాడని అర్థం. యేసు చెప్పినటువంటి ఇద్దరు రుణస్థుల ఉపమానాన్ని మనం గమనించినప్పుడు పౌలు చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడండి. వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయనను తాను ఎలా తగ్గించుకుంటున్నాడండి? పాపులు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిలో కూడా నేను ప్రధానమైనటువంటి పాపిని అని తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. పౌలు యొక్క పూర్వాన్ని మనం గమనించినట్లయితే స్తెఫను చంపబడినప్పుడు అతను సాక్షిగా ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పౌలు తన బ్రతుకులో తనను ఎంతగానో తగ్గించుకున్నాడు. నేను బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభం. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను దేవుని ఏం చేస్తున్నానంటే గణపరుస్తున్నానని మాట్లాడుతున్నాను. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే ఇక్కడ ఒకసారి కొన్ని సంగతులు మనం చూడగలుగుతూ ఉంటాం. తన బ్రతుకులో తాను ఏం ఆలోచిస్తున్నాడనంటే 7వ వచనం మనం చూసినట్లయితే అయినను ఏవేవి నాకు లాభకరమై ఉన్నవో వాటిని క్రీస్తు నిమిత్తం నష్టంగా ఇచ్చుకుంటుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని కూర్చున్న అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమే సమస్తమును కూడా నేను నష్టముగా ఎంచుకొనిచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్రం మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగ్గుపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానం కలగవాలని ఆయన మరణ విషయంలో సమానభావం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానములను ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలువాడనొకటి ఇట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకోవచ్చు. అంటే తనకి ఎంత కలిగి ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి పరిస్థితులు అతను ఉన్నప్పటికీ కూడా అతను ఏమన్నాడనంటే అవన్నీ నాకు పెంటతో సమానం. యేసుప్రభు కూడా నాకు ఎక్కువేమి కూడా కాదు, ఆయన తను తగ్గించుకుంటూ ఉన్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇదే 4వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే నాకు కొదువు కలిగినందున నేను ఎలాగూ చెప్పుట లేదు. నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. దేని స్థితిలో ఉన్న ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న ఎరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యాలలోనూ కడుపు నిండిటకును, ఆకలి కొనిటకును, సమృద్ధి కలిగినటకును, లేములో ఉన్నటకును నేర్చుకుని ఉన్నాను. నన్ను బలపరచువని ఎందు నేను సమస్తము కూడా చేయగలను. అంటే ఈయనకి సంపన్న స్థితిలో ఉంటుంది తెలుసు, లేములో ఉంటుంది తెలుసు, కడుపు నిండి ఆహారం కలిగి ఉంటుంది తెలుసు, ఆకలితో ఉన్నటువంటి సందర్భంలో కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఇతడు ఎలా ఉండగలుగుతున్నాడు అని అంటే దీనత్వాన్ని కలిగి ఉండగలుగుతున్నాడు అనమాట. కాబట్టి అబ్రహాము జీవితంలో మనం దీనత్వాన్ని చూసాం, యాకోబు జీవితంలో దీనత్వాన్ని చూసాం, దావీదు జీవితంలో దీనత్వాన్ని చూసాం, పౌలు యొక్క జీవితంలో కూడా మనం దీనత్వాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. తర్వాత మనం చూసినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే
దీనత్వము కలిగినటువంటి దీన మనసున వస్త్రాన్ని ధరించుకోవాలని మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మనం గమనించినట్లయితే దీన మనసు అనే వస్త్రాన్ని ధరించుకోవాలని మాట్లాడుతాడు. అంటే మనందరం దీనత్వాన్ని కలిగి ఉండాలని మాట్లాడుతూ ఉంటాడు. ఒకసారి మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 5-6 వచనాలు చూసినట్లయితే, చిన్నలారా మీ పెద్దలకు లోబడి ఉండి మీరందరూ ఎదురువాని ఎడల, ఎవరి ఎడల? ఎదురువాని ఎడల, మీ కుటుంబంలో ఉన్నవారి ఎడల, సమాజంలో ఉన్నవారి ఎడల, సంఘంలో ఉన్నవారి ఎడల ఏం కలిగి ఉండాలట? దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులైనడి అని మాట్లాడుతాడు. అంటే దీనత్వాన్ని మనం కలిగి ఉన్నట్లయితేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడు. దీనత్వాన్ని కలిగి ఉన్నట్లయితేనే దేవుడు మనల్ని దూషిస్తాడు, ఆయన మనం చూస్తాడు. దీనత్వం కలిగినటువంటి మనసును, దీన మనసు మనం కలిగి ఉన్నట్లయితే ఆయన మనం లక్ష్య పెడతాడు అనమాట. మనకి ఏది అవసరమో ఆ కృప దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు. తగిన సమయంలో మనల్ని ఇచ్చించేటువంటి విధానంలో దేవుడు మనకి ఆ గొప్ప ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ దీన మనసు మనం కలిగి ఉండాలి. దీన మనసున వస్త్రాన్ని మనం ధరించుకోగలగాలన్నమాట. అంటే దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. ప్రారంభంలో మీకు చెప్పాను కదా, క్రీస్తుని ధరించినటువంటి మనము, క్రీస్తు ఎలాగైతే దీనత్వాన్ని కలిగి ఉన్నాడో, దీనత్వం అనేటువంటి క్రీస్తు యొక్క గుణమని, క్రీస్తు యొక్క లక్షణమని, ఆయన తను తగ్గించుకున్నాడని మనం ఆలోచన చేస్తాం. అలాంటి వస్త్రాన్ని మనం కలిగి ఉండాలని మాట్లాడుతున్నాడు. అంత మాత్రమే కాదు కానీ క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండని మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఆయన కలిగి ఉన్న మనసు ఏంటండి? ఆయన కలిగి ఉన్న మనసు ఏంటనంటే తగ్గింపు స్వభావం. ప్రతి సందర్భంలో కూడా తను తగ్గించుకున్నాడు. ఈయన దెయ్యాలకు అధిపతి అన్నప్పుడు కానీ, వడ్లవాని కుమారుడు అన్నప్పుడు కానీ, పాపులకు సుంకరులతో స్నేహితుడు అన్నప్పుడు కానీ, ఈయన వారితోనే తిరుగుతాడు, వారికి సంబంధించిన వాడే అన్నప్పటికీ కూడా ఏ విషయంలోనూ కూడా నెచ్చికెళ్ళిపోలేదు. అన్ని సందర్భాల్లోనూ కూడా దీనత్వాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దీనత్వాన్ని ప్రజలకు చూపించాడు. ఆ దీనత్వాన్ని కలిగి జీవించాడు. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు. యేసుప్రభు మనకు మాదిరి అండి. దీనత్వం విషయంలో యేసుప్రభు మనకు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. అబ్రహాం మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. యాకోబు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. దావీదు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. కొత్త నిబంధనలో అపోస్తలుడైన పౌలు మాదిరిగా కనపడుతూ ఉన్నాడు. సుంకరి మనకి మాదిరికరంగా కనపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ మాదిరిని కలిగినటువంటి మనము మన జీవితాల్లో మనం కూడా ఏం కలిగి ఉండాలని అంటే తప్పనిసరిగా మనం దీనత్వాన్ని కలిగి ఉండాలన్నమాట. తగ్గించుకోవడం చిన్న విషయమే, పెద్ద విషయం అండి. అమ్మా, ఇప్పుడు మనందరం ఉన్నాం, మంచి వస్త్రాలు కలిగి ఉన్నాం. రేపు ఉదయాన్నే మనందరికీ కూడా చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన బట్టలు, చిరిగిపోయిన బట్టలు ఇచ్చి ఒక్కొక్కరిని ఒక్కొక్క సెంటర్లో, పెనుగొండలో ఒకరిని, మాటేరులో ఒకరిని, ఆచంట్లో ఒకరిని, సిద్ధాంతంలో ఒకరి నుంచి అడుక్కోమన్నారు అనుకోండి. ఎంతమంది వెళ్తామండి? ఇష్టపడతామండి? అదే తగ్గింపండి. అంటే మన స్థానంలో నుంచి మరింత కిందకి దిగి జీవించడమే తగ్గింపండి. యేసు ప్రభు దేవునితో సమానంగా ఉన్నటువంటి పరిస్థితిని ఆయన ఏం చేశాడండి? ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదండి. ఆయన విడిచిపెట్టేశాడు. రిక్తునిగా చేసుకున్నాడట. తను ఏం చేసుకున్నాడట? రిక్తునిగా చేసుకున్నాడు. ఒకసారి ఆ విషయాలు చదివి ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగినడి. ఏ మనస్సు అండి అయింది? దీనత్వాన్ని కలిగిన మనస్సు, తగ్గింపు స్వభావాన్ని కలిగినటువంటి మనస్సు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యము ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకునెను. అంటే అన్నీ కలిగినటువంటి ఆయన ఏమీ లేని వాడికి ఈ లోకంలో జీవించాడు. అందుకే ఒక సందర్భంలో ఒక యవనస్తుడు ఆయన అడుగుతూ ఉన్నప్పుడు, అయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వచ్చేస్తాను. అప్పుడు ఆయన అంటాడు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకుంటకైనను స్థలం లేదు. ఏమీ లేదు ఈ లోకంలో. రిక్తునుగా ఏమీ లేనివాడుగా ఉన్నాడు. పరలోకంలో గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు. తండ్రి కుడిపార్శ్వమున గొప్ప స్థానాన్ని కలిగి ఉన్నాడు. దేవునితో సమానమైనటువంటి, దేవునితో స్వభావం కలిగి, దేవుని స్వభావాన్ని కలిగి ఉండి, దేవుని స్వారూప్యాన్ని కలిగి ఉండి, దేవునితో సమానముగా ఉన్నటువంటి గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టేసి ఆయన
శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి రావడం జరిగింది. ఒక గొప్ప అధికారిని కింద కూర్చోమన్నాం అనుకోండి, అందరూ కుర్చీలో కూర్చుంటారండి. అందరూ పైన కూర్చున్నారు. సంఘంలో మంచి చీర కట్టుకున్నారు, మంచి వస్త్రాలు వేసుకున్నారు. సందర్భం ఉందండి, యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ప్రశస్త వస్త్రాలు కలిగి ఉంగరం పెట్టుకుని వచ్చేవారికి ఏమో కుర్చీలేసి మాసిపోయిన బట్టలతో దీనత్వం కలిగినటువంటి వ్యక్తికి కింద కూర్చోమంటాం సబబు కాదు అనే విషయాన్ని మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి వస్త్రాలు కలిగిన వారికి కుర్చీ ఇవ్వకుండా కింద కూర్చోండి అమ్మాయి ఈ వారం కన్నా అనుకోండి. వచ్చేవారు నీ ప్రార్థనకు వస్తారా? అసలు నీ సంఘం వద్దు, నువ్వు వద్దు, నీ ప్రార్థన వద్దంట. అంటే ఈరోజు క్రైస్తవులు అనేటువంటి ప్రతి ఒక్కరూ కూడా దేన్ని ప్రాక్టీస్ చేయాలండి? దీనత్వాన్ని ప్రాక్టీస్ చేయాలి, తగ్గింపు స్వభావాన్ని ప్రాక్టీస్ చేయాలి. క్రీస్తు కలిగినటువంటి గుణాన్ని మనందరము కూడా సాధించాలి. ఈరోజు ఎవరు కూడా తగ్గించేటటువంటి మనస్సు ఎవరికి లేదండి. వాళ్ళు కుర్చీ వేస్తే నాకు కుర్చీ వేయాలి, వాళ్ళకి ఏదో పదవి ఇస్తే నాకు పదవి ఇవ్వాలి. ఈరోజు సంఘాల్లో చూడండి, పదవి ఇవ్వకపోతే సంఘానికి రావట్లా, సంఘాల్లో పెత్తనాలు ఇవ్వకపోతే సంఘానికి రావట్లా. ఎక్కడుందో తగ్గింపు? అంటే ఆయనకే ఇవ్వాలా, నేను చేయకూడదా పని? ప్రతి సందర్భాన్ని కూడా తగ్గించుకోవాలి. ఒకసారి ఒక దైవజనుడు యవనస్తులందరూ కూడా పెందరకాడు వచ్చేసాను చర్చిలోకి అని చెప్పినప్పుడు వాళ్ళు పెందరకాడు వెళ్ళండి కుర్చీలు ఆల్చడం, కుర్చీలు తొడవటం, బరకలు ఆల్చడం, చేపలు ఆల్చడం, ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అప్పుడు వారి తల్లి చూసి, ఇంతమంది పిల్లలు ఉన్నారో, ఇంతమంది యవనస్తున్నారో, నా పిల్లోడు ఈ కుర్చీలు తొడాలా, నా పిల్లోడే బరకలు ఆచాడా, నా పిల్లోడే చీపిరెడ్డి తొడాలా, అంటే అంత చీప్గా కనబడుతున్నాడా అని చెప్పేసి ఆరాధన మానేసిన వారు కూడా లేకపోలేదు. కాబట్టి మన జీవితాలలో ఏ పని మనకు అప్పగించినప్పటికీ కూడా సంఘంలో అది తుడిచే పని అవ్వండి, ఆకులెత్తే పని అవ్వండి, లేదా కడిగే పని అవ్వండి, కుర్చీలు తుడిచే పని అవ్వండి, ఏ పని అయినా సరే దేవుడు నాకు అప్పగించాడు ఈ పని అని చెప్పేసి తగ్గింపు కలిగి మనం ఉండాలి. గ్రంథంలో యేసుప్రభువు అదే చెప్తున్నాడు కదా, తాను తగ్గించుకున్నవాడు మాత్రమే హెచ్చించబడతాడు. హెచ్చించుకున్న వ్యక్తి ఎప్పుడూ కూడా ఏం చేయబడతాడు? తగ్గించబడతాడు. ఇక్కడ చాలా సందర్భాలు నేను చూస్తూ ఉంటాను. ఆయా మీటింగ్లకు వెళ్ళినప్పుడు ఫస్ట్ లైన్లో కూర్చుంటారు చాలామంది. అప్పుడు ఎవరో విఐపి వస్తారు, అప్పుడు ఏమంటారు? చాలా జనం ఉంటారు. అప్పుడు బ్రదర్ మీరు లేచి కొంచెం వెనకాల కూర్చోండి అని చెప్తే అప్పుడు వారు అందరిలో నుంచి వెనక్కి వెళ్తున్నాడు అనుకోండి, ఏం ఫీల్ అవుతాడే? షై ఫీల్ అవుతాడు. అదే వచ్చిన వెంటనే ఎక్కడో మారుమూల వెనకాల కూర్చున్నాడు అనుకోండి, పలానా సహోదరులు మన మధ్యన ఉన్నారు, సహోదరుల్ని వేది మీదకి రావాల్సిందో కూర్చున్నామని అనుకోండి, ఆ వ్యక్తికి ఎంత గౌరవం వస్తుందండి? ఈరోజు చాలామంది తగ్గించుకోవడానికి ఇష్టపడట్లేదండి. స్టేజ్ మీదకి నన్ను పిలవలేదని కోపగించి సేవకులు ఉన్నారు, ప్రార్థనలు మానేసిన వారు ఉన్నారు, గౌరవించలేనటువంటి పరిస్థితుల్లో వారు దేవుడిని దూరం అయ్యేటువంటి పరిస్థితులు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? తగ్గింపు స్వభావాన్ని, దీనత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి దేవుని రాజ్యము ఎవరిదనంటే, ఎవరైతే దీనత్వాన్ని లక్షణాలు కలిగి ఉంటారో, దీనత్వాన్ని కలిగి ఉంటారో వారు మాత్రమే దేవుని యొక్క పరిపాలనలో ఉన్నటువంటి వారు మాత్రమే దేవుని రాజ్యంలో ఉండగలుగుతారు. వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉండగలుగుతారు. వారు మాత్రమే దేవునితో సహవాసాన్ని కలిగి ఉండడానికి అవకాశం ఉంది. ఈరోజు ఈ లోకంలో సంఘంలో తగ్గింపు స్వభావం లేనటువంటి వారు కానీ, దీనత్వం అనేటువంటి లక్షణం లేనటువంటి వారు కానీ పరలోకంలో ఉండే అవకాశము లేదే. ఈరోజు ఎంతమంది క్రైస్తవుల్లో బైబిల్ పట్టుకుని, పాటల పుస్తకం పట్టుకుని ప్రార్థనా మందిరానికి వెళ్తున్నటువంటి క్రైస్తవుల యొక్క జీవితాలలో ఎంతమంది బ్రతుకుల్లో తగ్గిస్తున్నారు? భర్త ఏడల భార్య కానీ, భార్య ఏడల భర్త కానీ, తల్లిదండ్రుల పిల్లలు కానీ, పిల్లల ఏళ్ళ తల్లిదండ్రులు కానీ, ఇరుగుపొరుగు వారి మధ్య కానీ, సంఘంలో కానీ ఆ స్వభావాన్ని మనం కలిగి ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యంలో ఉండడానికి అవకాశము ఏర్పడుతుంది. ఈరోజు చాలామంది తగ్గింపు కలిగి ఉండడానికి ఇష్టపడట్లేదు, తను ఇచ్చించుకుంటూ ఉన్నారు. వస్త్రాల విషయంలో కానీ, తర్వాత హోదా విషయంలో కానీ, ఇతర కార్యక్రమం విషయంలో కానీ హెచ్చించుకుంటూ ఉన్నారు. అక్కడ క్రైస్తవ జీవితంలో హెచ్చింపు అనేటువంటి ఉండకూడదండి. గర్వం అనేటువంటిది దీనత్వాన్ని సాధించదండి. అతిశయం అనేటువంటి దీనత్వాన్ని సాధించదండి. అహంకారం అనేటువంటి దీనత్వాన్ని సాధించండి. తగ్గింపు స్వభావము, దీన మనసు అనేటువంటిది క్రీస్తు లాంటి వ్యక్తిత్వాన్ని, క్రీస్తు లాంటి గుణాలను కలిగి ఉండడానికి అవకాశము ఏర్పడుతుంది. కాబట్టి ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. కాబట్టి పరలోక రాజ్యం ఎవరిదట?
ఎవరైతే దీనత్వం కలిగి ఉంటారో వారిదే. దీనత్వాన్ని కలిగి లేని వారికి, తర్వాత తగ్గింపు స్వభావం లేని వారికి, క్రీస్తు లాంటి గుణం లేనటువంటి వారికి అది అవకాశము లేదండి. యేసుప్రభు ఎంత తగ్గించుకున్నాడండి. చిన్న ఉదాహరణ చెప్పాను నేను. మనకే ఒక పాత వస్త్రాలు ఇచ్చి, చిరిగిపోయిన వస్త్రాలు ఇచ్చి అందరిలోనూ కూర్చోమన్నారు అనుకో, అడుక్కునేదానికి పక్కన పెట్టేసాడు. అందరిలోనూ మనం కూర్చోమన్నారు అనుకోండి, ఎంత మనం షేమ్ ఫీల్ అవుతాం, ఎంత సై ఫీల్ అవుతాం, ఎంత మనం చిన్నతనంగా భావిస్తాం. అంటే మనము మన స్థానం, మనకంటూ ఒక డ్రెస్ మెయింటెనెన్స్ ఉంది, మనకంటూ ఒక నడవడిక పరిస్థితి ఉంది. అలాంటి మన డ్రెస్ ఇప్పుడు దొరుకునే కాకుండా వేరే ఇస్తే మనమే దొరుకోలేకుండా మనమే చిన్నతనంగా భావిస్తామే. కానీ మరి యేసు ప్రభు తనకున్నటువంటి హోదాను అంతటిని కూడా ఏం చేశాడు, ఆయన విడిచిపెట్టేశాడు. అలాంటి స్వభావాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు కలిగి ఉండి తాను అనేకమైన ప్రజలకు తన లక్షణాన్ని అనేక మందికి చూపించాడు. అనేక మందికి తన దీనత్వాన్ని చూపించాడు. చివరి వరకు కూడా తనకు చిరకను అందించేంత వరకు కూడా తన ప్రక్కలో బల్లె పొలిచేటువంటి వారి విషయంలో ప్రతి సందర్భంలోనూ కూడా ఆయన దీనత్వాన్ని కలిగి ఉన్నాడు తప్ప ఏ విషయంలోనూ కూడా ఆయన తను ఎక్కడ కూడా ఇచ్చించుకోలేదు. ఒకవేళ ఆయన ఆర్డర్ వేస్తే పరలోకంలో కొన్ని ఛానల్ వచ్చేసి ఇక్కడ వారందరినీ కూడా అర్థం చేసేది. కానీ ఈ సందర్భంలో కూడా నేను చేయలేదు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించయ్యా. అంత దీనత్వాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి దీనత్వాన్ని మనము కూడా కలిగి ఉంటూ పరలోక రాజ్యంలో మనందరం వారసులుగా చేరాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అలా మనం కూడా పరలోకం వెళ్ళాలని అనుకుంటే సరిపోదండి. ఈ లోకంలో పరలోకాన్ని సంపాదించాలంటే దీనత్వము, తగ్గింపు స్వభావం అనేటువంటి గుణాలను మనం కలిగి ఉండి ముందుకు కొనసాగాలని ఇంతవరకు ఈ మాటలు శ్రద్ధగా ఉండి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలతో మన హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.